రాజధాని నిర్మాణం చేయమంటే అంతర్జాతీయ విమానాశ్రయం కడతాం, రైల్వే స్టేషన్ కడతాం, 2,500 ఎకరాలతో ఎక్కడా లేదు. ఢిల్లీ ఎయిర్పోర్టే 5,200 ఎకరాలు, 3 టెర్మినల్లు. అంతర్జాతీయంగా రోజు కొన్ని వందల వేల విమానాలు వస్తాయి, లక్షల మంది ప్రయాణికులు టర్న్ ఓవర్ ఉంటుంది. ఇక్కడ మనకు అంత ఉంటుంది. ఆల్రెడీ గన్నవరంలో ఒక విమానాశ్రయం ఉంది. అంటే అవసరం లేనటువంటి వాటికి వేల కోట్లు చూపెట్టి భూములు తీసుకొని ఈ కార్పొరేట్ కంపెనీలకు భూపందారం చేయడానికి చూపిస్తున్నటువంటి ఆసక్తి, చూపిస్తున్న శ్రద్ధ సామాన్య ప్రజల యొక్క సమస్యల పరిష్కారంలో కానీ హామీల అమల్లో కానీ కనిపించడం లేదు. ఈ హామీల అమల్లో అప్పుడప్పుడు గుర్తొస్తుంటుంది, గంభీరంగా ప్రకటనలు చేస్తారు, యాక్చువల్గా చేతులు ఏమి కనపడదు, ఆచరణలు ఏమి కనపడదు. నత్తనడకన్నా ఇంకా దానికన్నా ఇంకో పదం లేకపోతే నత్తనడకన్నా అంతకన్నా ఏదైనా స్లోగా నడిచేది ఉంటే దాన్ని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఉన్నవాటిలో మనం నత్త స్లో అని ఇంకేమైనా స్లో వాకింగ్ ఏమైనా ఉండేవి చూడాలి. అంత స్లోగా ప్రజల సమస్యల వీటిల్లో కనిపిస్తుంది. పోనీ గత ప్రభుత్వం మీద అసంతృప్తి చెందిన ప్రజలు ఈ ఏడాదిలో పాలనా తీరు మారింది, మాకు ప్రశాంతత నెలకొన్నది అని ఏమైనా ఉందా అంటే అటువంటిది కూడా గత ప్రభుత్వ విధానాలు, విద్యా విధానం అదే. వాళ్ళు 6 స్కూళ్ళు 6 చేసి వీళ్ళు 9 చేస్తున్నారు. 5,000 స్కూళ్ళు మూసేస్తున్నారు. 2,2.5 లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో. ఇప్పుడు నేను మనం చూసాం ఏంటి షైనింగ్ స్టార్స్ అని పిల్లలకి నారా లోకేష్ గారు ఇచ్చిన దాంట్లో 2/3 ప్రైవేట్ స్కూల్, కార్పొరేట్ స్కూల్ వాళ్ళు. అంటే కార్పొరేట్ స్కూల్ని ప్రోత్సహిస్తాను షైనింగ్ స్టార్స్. గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు రావు షైనింగ్ స్టార్స్? అంటే మొత్తం విద్యా వ్యవస్థని, ప్రభుత్వ విద్యనంతా కూడా నాశనం చేసేదానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో గత ప్రభుత్వం చేసింది. అదే విధానాలు వీళ్ళు కూడా అమలు చేస్తున్నారు. భూపందారం అలాగే జరుగుతున్నది. అన్ని గత ప్రభుత్వానికి గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాలు వినాశకరమైన కోర్టులు కేసేశారు. పయ్యావుల కేశవరావు ఆర్థిక మంత్రి, ఆయన అసలు మాట్లాడటంలా. చంద్రమోహన్ రెడ్డి గారు మౌనం దాల్చాడు. కోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. అవే వీళ్ళు అమలు చేస్తారు. 1,750 కోట్లు లంచం తీసుకొని అమలు చేశారు అని చెప్పని అమెరికాలో కోర్టులో కేసు అయితే అదాని మీద, వీళ్ళు దీని మీద మౌనం, ఏం మాట్లాడరు. అదే ఒప్పందాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ₹2.49 ఎక్కువ అని మేము అంటుంటే ₹5.40 మళ్ళీ కొత్త ఒప్పందాలు యాక్సిస్ కంపెనీలతోటి వీటితోటి అదనపు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ హైబ్రిడ్ పవర్ ఉత్పత్తి అనేటువంటి పేరుతోటి. ఇది ఏమిటి డిఫరెన్స్ ఏమిటి? ల్యాండ్ ఆర్డర్ పోని దళితుల మీద దాడులు తగ్గాయా? మహిళలు పోయినసారి వాళ్ళు తెలుగుదేశంలో ప్రకటించారు వారానికి 3 అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వారానికి 4 అవుతున్నాయి. అనంతపురం చూస్తే ఎంత విధారకమైంది. పౌర హక్కుల ఉల్లంఘన తెలంగాణలో జరిగిన ఘటన ఏమిటి? ఈ రకమైనటువంటి మహిళల మీద, దళితుల మీద దాడులు ఏమాత్రం తగ్గలేదు, పెరుగుతున్నాయి. పౌర హక్కుల ఉల్లంఘన జరుగుతున్నాయి. పోలీస్ ఎక్సెస్లు కొనసాగుతున్నాయి. కాబట్టి ఏమిటి తేడా మేము అడుగుతుంది. గత ప్రభుత్వం మేము అడగటం కాదు, ప్రజలు అడుగుతున్నారు. మేము ఓళ్ళకు పోయి అడిగితే తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు, బయటికి చెప్పుకోలేక వాళ్ళు తేడా ఏమిటి అని సపరిస్తున్నారు. ఏముంది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం? తెలుగుదేశం కావాలంటే వాళ్ళే సర్వే చేసుకోవచ్చు. తెలుగుదేశం వాళ్ళ మధ్య మేమేదో అబద్ధం చెబుతున్నాం వాళ్ళు అనుకుంటే సర్వే చేసుకోవచ్చు. తెలుగుదేశం వాళ్ళలోనే ఏమిటి మనం వచ్చి సాధించింది ఏమిటి, ఇంతకుముందు ప్రభుత్వానికి మనకేమిటి తేడా అని వాళ్లే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అసంతృప్తినంతా ఇటు ఎమ్మెల్యేల మీదకి మళ్లించడానికి, ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మద్యంలో వాటా, రేషన్ షాపుల్లో వాటా, కాంట్రాక్టుల్లో వాటా అన్నీ పోతున్నాయి. ముందాడు కట్టిన తర్వాతే అడ్వాన్స్గా, తర్వాత వీళ్ళు ఇంతకుముందు ఊరికి 2, 3 బెల్ట్ షాపులు అయితే ఇప్పుడు 6 అయినాయి. 3 పూలు 6 కాయలు వద్దులుతున్నది మద్యం షాపులు. రాష్ట్రం అంతా కూడా బెల్ట్ షాపులు. ఒక్కొక్క ఊళ్ళో ఒక 5,000 జనాభా ఉన్న ఊళ్ళో, నేను నిన్న ప్రకాశం జిల్లాలో పర్యటించాను, ఒక 5,000 జనాభా ఉన్న ఊళ్ళో ₹1,00,000 మద్యం అమ్ముతున్నారు రోజుకి. అంటే ₹3.5 కోట్ల ప్రజల యొక్క ఆదాయం ఒక గ్రామంలో ఈ మద్యం పాలవుతుంది. మరి ఏమిటి తేడా? ఎందుకంటే ఏ రకంగా చూసినా కూడా పరిపాలనలో కూడా సమర్థత అంటే కార్పొరేట్ల కోసం చేస్తున్న పనులు సమర్థవంతంగానే చేస్తున్నారు. మోడీ చేసిన ఆదేశాలను సమర్థవంతంగానే చేస్తున్నారు. ఆయన మెప్పించడం ఎలా, ఆయన ప్రాపకం పొందటం ఎలా, ఇది వాళ్ళకి సెంటర్ పాయింట్. వెనకుండి నడిపిస్తున్న మోడీ. చంద్రబాబు ఇంతకుముందుకు ఇప్పుడు పాలనలో తేడా ఏంటంటే, ఇంతకుముందు 2 టర్ములు ఉన్నారు. ఈ 2 టర్ములో చంద్రబాబు గారే అక్కడ బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని మెడలోంచేవాడు, చక్రం తిప్పేవాడు. ఈయన చెబితే వాజ్పేయి ఆగిపోయాడు. తర్వాత కూటమి ప్రభుత్వాలు మొదటి టర్మ్లో కూడా మోడీ కూడా తలాడించాడు. ఇప్పుడు మోడీ ఆడిస్తున్నాడు. వీళ్ళ మీద మోడీ ప్రభుత్వం ఆధారపడి ఉంది, తెలుగుదేశం మీద మోడీ ప్రభుత్వం ఆధారపడి ఉంది. కానీ మోడీ తెలుగుదేశాన్ని ఆడిస్తుంది. ఇది తేడా. అంటే బతులాడుకునే స్థానంలో అయ్యా బాబు అని రోజు వారానికి ఒకసారి ఢిల్లీ యాత్రలు చేసి, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు అనుకునేవాళ్ళం వారానికి ఒకసారి ఢిల్లీ యాత్ర ముఖ్యమంత్రులు చేసేవాళ్ళు. చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి గారు వాళ్ళ టైంలో, వాళ్ళు అప్పుడే ఎన్టీ రామారావు రావడానికి ముందు ఢిల్లీ చుట్టూ తిరిగి వాళ్ళు ఏ చెబితే ఆత్మగౌరవం తాకట్టు పెట్టారంటే ఎన్టీ రామారావు ఇచ్చిన స్లోగన్ రాష్ట్రంలో దావానంలాగా వ్యాపించింది 83లో. ఇప్పుడు అలా ఉంది పరిస్థితి. వారానికి ఒకసారి పోవటం, వాళ్ళ ఆజ్ఞలు తీసుకోవటం, వాళ్ళ మెప్పు పొందటం కోసం
ఇప్పుడు యోగాంధ్ర అంటున్నారు. ఏమిటి యోగాంధ్ర? నెల రోజులు ప్రభుత్వ యంత్రాంగానికి వేరే పనే లేదు. పేపర్లు చూసినా కూడా అవే వార్తలు. కలెక్టర్లు మొదలుకొని సచివాలయ ఉద్యోగుల దాకా యోగా 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 యోగా. ఎవరు కావాలని వాళ్ళు చేసుకుంటారు. నేషనల్ యోగా డే అయితే అక్కడ చేసేయచ్చు. ఇప్పుడు విశాఖలో లక్షల మంది తరలించడం ఏంటి, ప్రధానమంత్రి పిల్లలు సభ పెట్టడం ఇదేనా ప్రాధాన్యత మనకి ఈరోజు? యోగా అంటే ఏమిటి? మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం. ఈరోజు శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత 100కి 90 మందికి యోగా లేక కాదు అవి వచ్చింది, యోగా వల్ల రావు. ఈరోజు మానసిక ప్రశాంతత లేనిది రైతులు గిట్టుబాటు ధర రాక అప్పులు పాలై ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఒక బాపట్ల జిల్లాలో 3 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ వారం 10 రోజుల్లో. కౌలు రైతులు, మిర్చి గిట్టుబాటు ధర రాక కుటుంబాలు ఎలా నడుస్తాయి? వీధిని పడ్డారు వాళ్ళు భార్యా బిడ్డలు. ఎలా ఏంటి ఇదే యోగా చేస్తే పోతే పరిష్కారం అవుతుంది ఇది? కార్మికులు కనీస వేతనాలు రావటం లేదు. 13 సంవత్సరాల నుంచి కనీస వేతనాలు సవరణే లేదు. కనీస వేతనాలు సవరించకుండా ఇప్పుడు పని గంటలు మాత్రం పెంచుతాడు. కార్పొరేట్లకు సేవ చేయడానికి పని గంటలు 12 గంటలు 10 గంటలు ఎన్నైనా సరే పెంచుకోవచ్చు వాళ్ళ ఇష్టం. లేబర్ కోడ్ల పేరుతోటి 10 గంటలు పెంచేస్తారు. మరి వేతనాలు మాత్రం పెంచరు. మరి ఉదయం 8 గంటలకు బయలుదేరి రాత్రి 8ంటికి 12 గంటల పాటు వస్తే పిల్లలకు చూసుకునేది ఎప్పుడు, కుటుంబంలో కాపురాలు చేసేది ఎప్పుడు? వాళ్ళు ఈ రకమైనటువంటి దీనివల్ల ఉద్రిక్తతలు పెరుగుతాయి, మానసిక అశాంతి పెరుగుద్ది. యోగా చేస్తే పరిష్కారం కాదు ఇది. వాళ్ళకి వేతనాలు పెంచితే పరిష్కారం అవుతుంది. శ్రమజీవులు ప్రతిరోజు యోగా చేస్తూనే ఉన్నారు. ఇంట్లో పరుగులు, బయటకు వచ్చే పరుగులు, పని చేసే దగ్గర పరుగులే పరుగులు, యోగా చేస్తూనే ఉన్నారు. వాళ్ళు శారీరక దృఢత్వం లేని, ఆహారం లేక, పోషకాహారం లేక, ధరలు పెరిగి సగం తిండి పిల్లలకు పెట్టలేక, ఇది అసలు సమస్య. ఇప్పుడు ఉన్న రేషన్ కూడా ఎత్తేస్తా ఉంటున్నారు. కాస్త కూస్త అండగా ఉంది ప్రజా పంపిణీ వ్యవస్థ. ఇప్పుడు డబ్బులు ఇస్తాము, మీరు రేషన్ తీసుకోబాకండి. పిల్లలకి సన్న బియ్యం ఇస్తామంటున్నారు. మరి రేషన్ షాపులో కూడా అదే బియ్యం వచ్చు కదా, రైతులు పండిస్తున్నాం. మన రాష్ట్రం దాని ప్రసిద్ధి. కేరళకు, కర్ణాటక ఎక్స్పోర్ట్ చేయటం ఎందుకు? అంటే అవేమో మిల్లర్లకు లాభాలు వస్తాయి కాబట్టి ఎక్స్పోర్ట్కి ఆర్డర్లు ఇస్తారా? వాళ్ళు రిజెక్ట్ చేసి ఇక్కడ పేదలకు తినమని ఇస్తారా? మరి ఆ బియ్యమే, ఎక్స్పోర్ట్ చేసే బియ్యమే పేదలకు ఇవ్వచ్చు కదా, ఎందుకు మిల్లర్లకు అవకాశం ఇవ్వాలి? ప్రభుత్వమే సేకరించి సివిల్ సప్లైస్ ద్వారా ఇస్తే ఒక్క కేజీ కూడా అప్పుడు దుర్వినియోగం అవుతుంది. ఇంకా 5 కేజీలు కాదు, ఇంకొక 5 కేజీలు కూడా ఇవ్వమని అడుగుతారు జనం. నాసిరకం బియ్యం ఇచ్చి ఈ స్మగ్లింగ్ అవుతున్నాయి కాబట్టి ఎత్తేసి మేము డబ్బులు ఇస్తామని అంటే చివరికి డబ్బులు స్థిరంగా ఉంటాయి, బియ్యం రేట్లు పెరుగుతాయి. మార్కెట్లో ఇప్పటికీ 60 రూపాయలు ఉంది బియ్యం. కొన్ని నాసిరకం అనుకున్న 40 రూపాయలు, నువ్వు 25 రూపాయలు ఇస్తావు, మిగతా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని ఈ సిస్టమ్ని, ఈ ప్రజా పంపిణీ వ్యవస్థని దెబ్బ కొట్టడం కోసం తప్ప ఈ డబ్బులు ఇవ్వటం అనేది నగదు బదిలీ ఇంకో దానికి కాదు. అందుకని మొత్తం ఈ విధానాల వల్ల, రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఈ పాలసీలు, వీటి వల్ల మాత్రమే ఈరోజు ప్రజల్లో ఉద్రిక్తతలు వస్తున్నాయి, శారీరక మానసిక సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు పరిష్కరిస్తే ఆరోగ్య ఆంధ్ర తయారవుద్ది, దృఢాంధ్ర తయారవుద్ది, సూపర్ ఆంధ్ర కూడా తయారవుద్ది. ఆ సమస్యలు పరిష్కరించకుండా మేము ప్రపంచంలో $4 ట్రిలియన్ 2047 నాటికి తీసుకొస్తాను, ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 చేస్తాను. ఎన్ని భూతార్థంలో ఏమిటంటే చంద్రుడిని చిన్నపిల్లలకు చెప్పినట్టు అద్దంలో చంద్రుడిని చూపించి ఇదేరా చంద్రుడు అన్నట్టుంది 2047 అని పిల్లలకి చెప్పినట్టు. 2020 అయిపోయింది, ఇప్పుడు 2047. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు, తన నయా ఉదార విధానాలు అనుసరించడం వల్ల హ్యూజ్ గ్యాప్ పెరిగిపోయింది ఆయన అంటున్నాడు. ఉన్న వాళ్ళకి లేని వాళ్ళు హ్యావ్స్ హ్యావ్ నాట్స్ మధ్య డివిజన్ చాలా పెరిగిపోయింది అంటున్నాడు. ఇప్పుడు తగ్గిస్తానంటున్నాడు. ఎట తగ్గిస్తాడట? కార్పొరేట్లను తీసుకొచ్చి దాన ధర్మాలు చేసి, అంత దయాగుణం కలిగిన కార్పొరేట్లు అయితే వాళ్ళకి కనీస వేతనాలు ఇప్పించవచ్చు కదా. వాళ్ళకి ప్రభుత్వానికి పైసా ఖర్చు లేదు. కార్పొరేట్ల దగ్గర పనిచేసే కార్మికులు, మహిళా కార్మికులు గార్మెంట్ ఇండస్ట్రీలో అచ్యుతాపురం, అనకాపల్లి లేదా హిందూపూర్లో 7,000 8,000కి పొద్దున్నే ఆటోలో వెళ్ళి రావడానికి పోవడానికి ఆటో ఛార్జీ సగం ఖర్చు అయిపోతుంది. వాళ్ళకి పిల్లల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళలో మాల్ న్యూట్రిషన్ ఎక్కువగా ఉంది. ఆ మహిళల్లో వాళ్ళకి 8,000 ఇస్తుంటే వాళ్ళ కనీస వేతనాలు అమలు జరపండి, అది మాత్రం దానికి మాత్రం చేతులు రావు. ఎందుకంటే ప్రభుత్వానికి ఖర్చు లేదు కదా.